హాయ్ ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో ద్వారానే 4 పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ ఒక్క వీడియో ద్వారానే తెలుసుకుందాం. సో మనకు మొదటి పథకం వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం చేసేటటువంటి పథకానికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి నామకరణం అయితే చేయటం జరిగింది. రెండవ పథకం వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారానే మనం తెలుసుకుందాం. సో మరి మూడవ పథకం వచ్చేసి చూసుకున్నట్లయితే ఆదివాసీలు ఉన్నారు కదా, ఆదివాసీలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆదివాసీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి నాలుగవ పథకం వచ్చేసి మనకు చేనేత కార్మికులు ఉన్నారు కదా, చేనేత కార్మికులు ఎంతో ఇబ్బందులైతే ఎదుర్కోవటం జరుగుతుంది. కాబట్టి చేనేత కార్మికుల ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి కూడా ఈ వీడియో ద్వారా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ 4 పథకాలకు సంబంధించి కూడా ఒక వీడియో ద్వారానే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో ఒక్కొక్క వీడియో చేస్తే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ వీడియోలు అవుతాయి అని చెప్పేసి నేను ఒకే వీడియోలో 4 పథకాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మీరైతే కొంచెం అర్థం చేసుకొని ఓపికగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోను జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటి పథకం వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అదే చెప్పాను కదా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం చేసే 12,000 రూపాయల స్కీమ్. సో మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి నేను గతంలో కూడా చెప్పటం జరిగింది. ఏ విధంగా లబ్ధిదారులను దేన్ని ప్రామాణికంగా తీసుకొని గుర్తిస్తారు అనేది ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఆధారంగా నేను లబ్ధిదారులను గుర్తిస్తారు అని చెప్పేసి గతంలోనైతే వీడియో చేయటం జరిగింది. అందులో జాబ్ కార్డు ఉన్నంత మాత్రానే సరిపోదు, జాబ్ కార్డు ఉండి మీకు భూమి పూర్తిగా వ్యవసాయ భూమి లేకుండా ఉండి జాబ్ కార్డు ఉండి మీరు సంవత్సరంలో మినిమం ఒక 20 రోజులు ఉపాధి హామీ పనికి వెళ్ళినట్లయితే మీకు ఈ స్కీమ్ అనేది వర్తించటం జరుగుతుందన్నమాట. అంటే మీరు 20 రోజులు పోతేనే ఈ స్కీమ్ అయితే మీకు రాదు. ఇది ఎక్కువ పని దినాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వాళ్ళకంటే కొంచెం తక్కువ పని దినాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు సెకండ్ ప్రిఫరెన్స్. ఈ విధంగా పని దినాలు తగ్గించుకుంటూ అర్హులను గుర్తించటం జరుగుతుంది. వాళ్ళ టార్గెట్ ఎంతమంది అర్హులను గుర్తించాలో అంతమంది అర్హులను గుర్తించిన తర్వాత మీకు ఒకవేళ మినిమం 20 రోజుల పని చేసి ఉన్నట్లయితే మీరు మీ దాకా ఆ స్కీమ్ వచ్చినట్లయితే మీరు కూడా ఎలిజిబుల్ అయితే కావటం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క స్కీమ్కు ఎలిజిబుల్ అయితే చేయటం జరుగుతుంది అన్నమాట, అర్హులను గుర్తించటం జరుగుతుంది. సో మరి మనకు రెండవ పథకం వచ్చేసి కొత్త రేషన్ కార్డుల స్కీమ్. ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల స్కీమ్ అనేది ఇది ఒక స్పెషల్ పథకం అని కాదు, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి గతంలో కూడా చెప్పటం జరిగింది. కానీ అమలైతే చేయలేదు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ జనవరి 26 తారీఖు అయితే కొత్త రేషన్ కార్డులకు అర్హులను గుర్తించి వాళ్లకు 26 తారీఖు రోజున రేషన్ కార్డులను మంజూరు చేస్తాము, జారీ చేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పటం అయితే జరిగింది. అయితే మనకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా 26 తారీఖు జనవరి 26 తారీఖు రోజుననే వాళ్ళ ఖాతాలలో జమ చేయటం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు కూడా జనవరి 26 తారీఖుకే మంజూరు చేయటం జరుగుతుంది. అయితే ఇవి మంజూరు చేయడానికంటే ముందు, ఇవి అమలు పరచడానికంటే ముందు 24 తారీఖు లోపు, జనవరి 24 తారీఖు లోపు మనకు గ్రామాలలో గ్రామ సభలు, వార్డులలో వార్డు సభలను నిర్వహించి అందులో ఈ యొక్క స్కీములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లబ్ధిదారుల యొక్క పేర్లను అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ గ్రామ సభలు, వార్డు సభలలో ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళకి 26 తారీఖు రోజున ఈ యొక్క స్కీములు అయితే వర్తించడం జరుగుతుందన్నమాట. ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డుల అర్హులను గుర్తించి 26 తారీఖు రోజున వాళ్ళకు రేషన్ కార్డులను అందించడం జరుగుతుంది ఈ గుర్తించినటువంటి లబ్ధిదారులకు. సో మరి మూడవ పథకం వచ్చేసి
ఆదివాసీలకు సంబంధించినటువంటి పథకము. ఆదివాసీలకు సంబంధించినటువంటి పథకం అయితే అంటే ఆదివాసీలు వెనుకబడిపోయారు అని చెప్పేసి వాళ్లకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది కరెక్ట్గా అందటం లేదు అని చెప్పేసి వాళ్ళకు స్పెషల్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా వాళ్ళకు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఇంకా కూడా ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళకు ఎమ్మెల్యే కోట కింద తర్వాత ముఖ్యమంత్రి కోట కింద కూడా వాళ్ళకు ఇళ్లను మంజూరు చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం చేసేటటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వ్యవసాయ బోర్లకు సోలార్ పంప్ సెట్లను అందించటం, దానితో పాటుగా వ్యవసాయ భూములకు కొత్తగా బోరుబావులు జల పథకం ద్వారా వాళ్ళకు మంజూరు చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పేసి కూడా నిన్న కలెక్టర్ల సమావేశంలో తెలపటం అయితే జరిగిందన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకు ఆదివాసీలకు స్పెషల్గానైతే వాళ్ళకు ఈ యొక్క పథకాలనైతే వర్తింప చేయటం అయితే జరుగుతుందన్నమాట. సో మరి ఇంకా లాస్ట్ పథకం 4వ పథకం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి పథకం. చేనేత కార్మికులైతే ఎన్నో రోజులుగా మనము ఎన్నో న్యూస్లు అయితే చూడటం జరుగుతుంది, చేనేత ఆత్మహత్యలు అయితే చూడటం జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళ కుటుంబం అయితే రోడ్డున పడటం కూడా జరుగుతుంది ఇట్లాంటి సంఘటనలు ఎదురైనప్పుడు. సో అందుకని చెప్పేసి చేనేత కోసం నేతన్న ఆత్మీయ భరోసా అని చెప్పేసి ఆ నేతన్న ఆత్మీయ భరోసా ద్వారా 4 వర్గాలుగా విభజించి వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా 1,68,000 కోట్లనైతే నిధులను మంజూరు చేయటం కూడా విడుదల చేయటం కూడా జరిగిందన్నమాట. ఇందులో మనకు చేనేత కార్మికులు అనుకోని కారణాల వల్ల మరణించినట్లయితే వాళ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఆ ఆర్థిక సహాయం రావాలి అన్నట్లయితే మీరు ప్రతి నెల 8% అమౌంట్ను దానికి పే చేసినట్లయితే గవర్నమెంట్ 16% యాడ్ చేసుకొని దానికి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా చెల్లించుకుంటూ వెళ్ళినట్లయితే అనుకోని కారణాల వల్ల నేత కార్మిక యజమానికి ఇట్లా మరణించినట్లయితే వాళ్ళ యొక్క నామినీకి ఈ యొక్క 5 లక్షల భరోసానైతే వాళ్ళ ఖాతాలలో జమ చేయటం, వాళ్ళ ఖాతాలో అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క 4 స్కీమ్లను అయితే ఈ యొక్క వీడియో ద్వారా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ ఒక్క వీడియో ద్వారానే తెలిసిపోవటం జరిగింది. 4 వీడియోలు చేస్తే టైం ఎక్కువ పడుతుంది, తర్వాత మీరు చూడడానికి కూడా 4 వీడియోలు చూడాలంటే చూడలేకపోతారు అని చెప్పేసి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఒకటే వీడియోలో 4 స్కీమ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీకు అందించడం జరిగింది. సో మరి మీకు ఇందులో ఏ స్కీమ్ అనేది నచ్చింది, ఏ అప్డేట్ అనేది నచ్చింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. దాని మీద అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.